ఎక్కడ దిగనివ్వకుండా కుక్కి పడిచారు లోపల. ఇప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళకపోతే కడుపు రాజమండ్రి కంపల్సరీ అయిపోయేలా ఉంది. ఎక్కడుంది బాత్రూమ్? ఏంటో వెళ్తున్నావు? ఇల్లు ఇటు నీకోసమే దుంపదేగా ఎన్నాళ్ళ కనపడ్డావు. ఏమే ఇది తీసుకెళ్ళి పూజ రూమ్ లో పెట్టండి. అల్లుడు గారు వచ్చారు, కాఫీ అది మర్యాదలు అవి. ఏమిటి నీకేం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను రా. ఒకరి బదులు ఒకరి కోసం ఏర్పడలేవుగా. అల్లుడు గారు పందిట్లోకి వచ్చిన వాళ్ళు పానకం తాగారు, తాగు. పానకమా ఇప్పుడా? అదేమిటి విషం చూసినట్టు చూస్తావు? తీయగా ఉంటది. తాగు. అమ్మాయి పందిరి వేసిన వాళ్ళు కూడా పానకం. అరే బాబు, ఇక్కడ శిల్ప కాంప్లెక్స్ ఎక్కడుంది? చెప్తే నీకు చాక్లెట్ ఇస్తా. చెప్పు ఎక్కడుంది? గాడిదలో ఉన్న నోట్లో వెళ్ళట్రా, తీసి చెప్పు. రామర్ది రా రా రా, ఈ బత్తాయి చూసి తాగు. బత్తాయి చూసి తాగాలా? నువ్వు కడుపారా తాగితే ఈ వదిన కళ్ళు చల్ల పడతాయి. కడుపు పేలిపోద్ది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు, చూసు చూసు. తాగు 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 చాలు. అయ్యయ్యో, ఇదే మీ అన్నయ్య అయితే 2 బకెట్లు జ్యూస్ తాగుతారు. ఆయనకి ఇయ్యలేకే రాక రాక వచ్చావు. తాగు. తప్పదా? తాగు తాగు. నా మంచి మరిది. నీ ప్రేమ పాడగాను అది లేదు. ఇంకో 4 నేనే వద్దాం అనుకున్నా, నువ్వే వచ్చేసావు. ఎందుకు? ఇందా చల్లగా ఈ బోండా నీళ్ళు తాగు. బోండం తర్వాత ముందు మీరు స్నానాలు చేసే గది ఎక్కడుంది? స్నానము తర్వాత చేద్దులేవయ్యా, ముందు తాగి అంతేలే, నేను ఇస్తే నువ్వెక్కడ తాగుతావు? సర్లే అలక్కో. ఇలాకి కర్మ. అమ్మో అనయ్య నమస్తే. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ చెప్పా? బాత్రూమ్ ఎక్కడుందంటే గిరగరా తిప్పి నోట్లో పెట్టుకునేట. బాత్రూమ్ ఎక్కడ చెప్పు. అర్జెంట్, బాగా అర్జెంట్, బాగా అర్జెంట్. అయితే చిల్లరే. బాత్రూమ్ ఎక్కడ చెప్పడానికి చిల్లరే వాళ్ళ. బాత్రూమ్ కోసం కాదయ్యా, అర్జెంట్ కోసం. ఓరే నీ పంట పడ. ఇదిగో ఈ 10 రూపాయలు నుంచి. నేను చిల్లర అంటే ఇదే మినిమం 100 రూపాయలు. 100? సరే అయితే నువ్వు వేసుకురావాలంటే పోసుకోలే. అయితే పని చెయ్యి, చిన్నగా వెళ్ళిపో. ఎక్కడ కనపడితే ఎక్కడ పోసి అంత మంది. కజిన్ తమ్ముడు, కజిన్ అన్నయ్య. ఎన్నాళ్ళైందా నిన్ను చూసి? చాలా సేపు అయింది నేను పోసి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నాదే, గండి కొట్టేసి. పాడు. అవును, బాగుంది. మౌనిక, ఏంటి? బాబీ ఎక్కడున్నాడో కాస్త చూడమ్మా. నిన్నేనమ్మా. బాబీ ఎక్కడున్నాడో కాస్త పిలుచుకురా. ఏమిటి ఎత్తుకుతున్నావు? కాబోయే మొగుడు గురించా? అబ్బో, దీనికి అప్పుడే పెళ్లి కాలం వచ్చేసిందే. అవునరా, ఆ రోజు స్టేషన్ లో చూసిన అమ్మాయి గుర్తుందా? మర్చిపోయావా?
ఇదేంట్రా ఆ అమ్మాయి కనబడకపోతేనే ఇంత డల్ అయిపోయావు? ఆ అమ్మాయికి వేరే పెళ్లి కుదిరి అసలు నీకు దక్కదని తెలిస్తే? అది తట్టుకునే శక్తి నాకు లేదురా. ఏమండి ఏమండి? ఏంటి బట్టలు కొత్తగా ఉన్నాయా? నీకు అసలు చిచి అది కాదండి, నాకు రాత్రి ఉదయం అయింది. రాత్రి ఉదయం అవ్వటం ఏంటి? అదేనండి, జ్ఞానోదయం అయింది. నీకా? ఈ బట్టలు వేసుకొని పెళ్లికి రండి. ఇవి నాకా? దండలు కూర్చిన వరకు చాలు, ఎత్తేసేయండి అమ్మాయి. ఏంటో మరి బాబు ఇట్రా మాట. మరే ఆ రూమ్ లో ప్లేట్లో బట్టలు బాస్కాయలు పెట్టాను, కొంచెం పట్టరావా? అలాగేనండి. సరే తప్పుకోండి రా, నీకు వాళ్ళమండ. ఇక్కడే ఉన్నాయిగా, నువ్వేం చేస్తున్నామ్మా? రా. ఏమైందిరా? ఇన్ని రోజులు మాట్లాడాలంటే అవకాశం దొరకలేదు, కానీ ఇప్పుడు అవకాశం దొరికినా మాట్లాడలేకపోయానురా. అసలు ఈ పెళ్లికి రాకుండా మీ నాన్నగారితో కలిసి ముంబైకి వెళ్ళినా బాగుండేదిరా. కనీసం అక్కడన్నా హ్యాపీగా ఉండేవాడివి. అవునరా. గానమాయే పెదవేమో మౌనమాయే, కలలేమో కన్నులాయే, శిలపైన వెన్నెలాయే, వడగాలి వేణుదే వలపంత వేసవాయనులే, ప్రేమే గానమాయే పెదవేమో మౌనమాయే. నీవు లేని చీకటిలోన క్షణమైన ఉండలేక, రేపు లేని రాత్రిలోన కలనైనా నిదురపోక, నేనున్నా నీడలాగా ఇకనైనా తోడుగా, ప్రేమే గానమాయే పెదవేమో మౌనమాయనులే.
మరుపేనా మాయమేనా ప్రేమే గానమాయే పెదవేమో మౌనమాయనులే ఏకపదేపదిశా చతుష్పదే అష్టాపదే నోపదే భూపుషే సహస్రాక్షరా పరమే వ్యోమన్ ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమో నమః మాతర్నమామి కమలే కమలాయతాక్షే శ్రీ విష్ణురుత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహం సమర్పయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి వాదయో పాద్యం సమర్పయామి అనంతరం ఆర్ఘ్యం సమర్పయామి సమర్పయామి స్నానానంతరం సమర్పయామి कात्यायन्यै नमो नमः ओम ऐं ह्रीं श्रीं स्कन्दमातायै नमो नमः ओम ऐं ह्रीं श्रीं सुसम्पन्नायै नमो नमः ఏంటి మౌనిక మధ్యలో వచ్చేసావు? రాలి పడుతున్న ఉల్కని చూస్తూ ఏదైనా కోరుకుంటే జరుగుతుందంటారు, నిజమేనా? నిజమే, కానీ నాకు అవసరం రాలేదు. నేను కోరుకున్నవన్నీ జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా నేను కోరుకున్న భావన చేసుకుంటున్నాను. మరి నీకు? ఆడపిల్లగా పుట్టాక ఎన్నో అనుకుంటాం, కానీ నీలాంటి అదృష్టం అందరికీ రాదు.
తీసే. అమ్మా ఏరా అప్పుడే వెళ్ళిపోతున్నావా? మళ్ళీ వస్తాగమ్మా. నా కూతురు పెళ్లి నీ చేతుల మీదే జరగాలి. అప్పుడు నెల రోజులు ఉంటానమ్మా. వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళన్నా నాకెంతో ఇష్టం. ఎంతో ప్రేమ ఉన్నా మౌనంగా ఉన్నావు ఎందుకు? నా పైన నీకు ప్రేమ ఉందో లేదో తెలియక నేను మౌనంగా ఉన్నాను. నా పైన నీకు ప్రేమ ఉందని తెలిసాక ఇక నేను ఆగను. ఏంటి దాన్ని వదిలి ఉండలేకపోతున్నావా? నీ పెళ్లికి 10 రోజులు ముందుగానే మనమంతా వస్తున్నాగా. ట్రైన్ టైం అవుతుంది. రామా, నువ్వు రామా. మన మౌనికి పెళ్లి కూడా ఇలాగే గ్రాండ్ గా చేద్దాం రా. తప్పకుండా ఉంటానమ్మా. జాగ్రత్తగా వెళ్ళి రండి బాబు. ఫోన్ చేస్తా ఉండరా. వస్తాను. బాయ్ బాయ్. సరే ఓకే, మంచి వెళ్ళరా.
నువ్వే కావాలి నువ్వే కావాలి. ప్రయాణికులకు విజ్ఞప్తి, హౌరా నుండి హైదరాబాద్ వెళ్లే 7046 నంబర్ గల ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి చెన్నై నుండి హౌరా వెళ్లే 7054 నంబర్